ఈరోజు T20 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతుంది. ఈ యొక్క మ్యాచ్లో హీరోలు ఎవరు, టీమిండియాలో హీరోలు ఎవరు అనే దాని మీద జరిగినటువంటి ఒక సర్వేలో మొట్టమొదటిగా అభిషేక్ శర్మని చాలామంది నమ్మారు. 30% కంటే ఎక్కువ మంది అభిషేక్ శర్మని అయితే నమ్మారు. ఇప్పుడు ఆయన మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ రోజు ఖచ్చితంగా అభిషేక్ శర్మ అయితే రెచ్చిపోతాడు. ఖచ్చితంగా తన సత్తా అయితే మళ్ళీ ఇంతకుముందు ఏదైతే పవర్ఫుల్ బ్యాటింగ్ చేశాడో మళ్ళీ ఫామ్లోకి వస్తారని చాలా మంది నమ్ముతున్నారు. ఇక రెండవ స్థానంలో బుమ్రా మళ్ళీ ఈరోజు హీరో అవ్వచ్చు. అంటే టకటక వికెట్లు తీయడంలో కావచ్చు, లేకపోతే ఫీల్డింగ్లో కావచ్చు. ఖచ్చితంగా బౌలింగ్లోనైతే బుమ్రా హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయని 18% కంటే ఎక్కువ మంది అతడిని నమ్మారు. ఇక మూడో స్థానంలో 14%తో సంజు శాంసన్ అయితే తన యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సంజు శాంసన్ మళ్ళీ తన యొక్క పవర్ను చూపిస్తాడు. ఇన్ని రోజులు ఓపికతో తన గత 2 మ్యాచ్ల్లో చూపించాడు కదా, మళ్ళీ ఇప్పుడు తన హీరోగా నిలబడబోతున్నాడు అంటూ 14% కంటే ఎక్కువ మంది నమ్మారు. ఇక 4వ స్థానంలో ఇషాన్ కిషన్ కూడా చాలా మంది నమ్మారు. మిగతా వాళ్ళ మీద పెద్దగా ఎవరికి నమ్మకాలు లేవు, కానీ ఈ నలుగురిలో ఎవరో ఒక ఇద్దరైతే హీరోలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అయితే ఇప్పుడు అభిషేక్ శర్మ, బుమ్రాని అయితే చాలా మంది ప్రజలు నమ్ముతున్నారు. ఏదైనా జరగవచ్చు, ఇది ఒక క్రీడ. ఈ క్రీడా స్ఫూర్తిలో ఏదైనా జరగవచ్చు. మన టీమిండియా గెలవాలని మనం కోరుకోవాలి తప్ప న్యూజిలాండ్ ఓడిపోవాలని మాత్రం కోరుకోకూడదు. ఇది ఒక క్రీడ కాబట్టి. ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఓడిపోకపోతే మరి మనం ఎలా గెలుస్తామంటే మన యొక్క లక్ష్యం మనం గెలవడం మీదే, వాళ్ళు ఓడిపోవడం మీద కాదు.